నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహాపోరులో శివసేన జనసేన రెండు సేనల మధ్య పోరా అనివార్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే జనసేనని బీజేపీ తనతో పాటు మహారాష్ట్ర బరిలో దింపింది. అంటే ప్రచారానికి మాత్రమే. జనసేన అక్కడ కంటెస్ట్ చేయట్లేదు. ఎందుకు దింపింది? జనసేనానికి ఉన్న గ్లామర్, జనసేనానికి ఉన్న ఈ జనాల అటెన్షన్ని డ్రా చేసే పవర్, ఇవన్నీ కూడా బీజేపీకి అక్కడ ఆయుధాలు కాబోతున్నాయి. శివసేన ఒకప్పుడు ఒక వెలుగు బాల్ ఠాక్రే సమయంలో, తర్వాత ఈ రోజున అంటే ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళిపోయి కాంగ్రెస్తో జతకట్టడం, ఇలాంటి రకరకాల పరిణామాలన్నీ కూడా శివసేనని జనంలో పరిచయం చేశాయి. అలాగని బీజేపీ ప్రతిష్ట అమాంతం అక్కడ పెరిగిపోయిందేమీ లేదు. శివసేన చీలిక వర్గంతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి షిండేని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత, ముఖ్యమంత్రిగా అంతకుముందు బాధ్యతలు నిర్వహించిన ఫడ్నవీస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అక్కడ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. బీజేపీ సర్దుకుపోయే రాజకీయాల్లో చాలా నేర్పరితనం చూపిస్తుంది, గడసరితనం కూడా చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, మనకు తరచూ మాట్లాడుకుంటుంటాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియటమే అసలు కరెక్ట్ విధానం అని. అది బీజేపీకి తెలుసు. అందుకని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గింది. ఫడ్నవీస్ సీఎంగా చేసి డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈరోజు నెగ్గటానికి కావలసిన పదునైన ఆయుధాన్ని బీజేపీ తనతో పాటు మహారాష్ట్ర తీసుకెళ్ళింది. ఆ పదునైన ఆయుధం పేరు, ఆ వెపన్ పేరు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్కున్న జనాల అటెన్షన్ని డ్రా చేసే శక్తిని బీజేపీ తన అనుకూలంగా మలుచుకుంటుంది. ఈరోజు బీజేపీ మహాటీంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. దగ్గర 40 నుంచి 45 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ సెగ్మెంట్స్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందనేది బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. దాదాపు 9 సెఫాలజిస్ట్ బృందాలు ఈ విషయంలో పనిచేసి బీజేపీకి ఇచ్చిన రిపోర్ట్ నుంచి కాంక్రీట్ అవుట్కమ్ ఏంటంటే, ఈ 40 to 45 సెగ్మెంట్స్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయాలి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళు, అలాగే సినిమాల పరంగా ఆయనకి అభిమానులు, భాష అర్థం కాకపోయినా అక్కడ మహారాష్ట్రలో ఆయనకంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. బాలీవుడ్ స్టార్స్కి ఎంత క్రేజ్ ఉందో, అక్కడ సూపర్ స్టార్స్ అనే వాళ్ళకి, కింగ్ కాంగ్లు అనుకునే వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో, పవన్ కళ్యాణ్కి కూడా అంతే క్రేజ్ ఉంది అక్కడ. ఆయన ఈరోజు ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్లో ఎంతటి ప్రభావం చూపిస్తున్నారో బీజేపీ అక్కడ చెప్పబోతోంది. చెప్పే ప్రయత్నం ఆల్రెడీ మొదలెట్టింది. దానికి సంబంధించిన స్కెచ్ కూడా పూర్తయింది. ఒక తపన ఉంటే, ప్రజలకు సేవ చేయాలని ఒక తపన ఉంటే, సొంత డబ్బును కూడా ఆయన పదవిలో ఉన్నా సరే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా సరే, 6 కోట్ల రూపాయల సొంత డబ్బుని జనం కోసం ఎలా ఇచ్చారు ఆయన. ఇది ఒక ప్రచారాస్త్రంగా అక్కడ మలుచుకోబోతోంది బీజేపీ. ఇటువంటి జాతీయ భావనలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకుల్ని మేము గుండెల్లో పెట్టుకొని మాతో పాటు జర్నీ చేసేలా చేస్తాం అని చెప్పేసి కూడా బీజేపీ ఒక సంకేతం ఇవ్వబోతోంది. అండ్ ఇంకోటి, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకులే మాతో పాటు నడుస్తారు, మేము నడిచేది కూడా వాళ్ళతోటే అనే సందేశాన్ని కూడా బీజేపీ ఈ క్రమంలో ఇవ్వబోతుంది. ఇంకోటి, రోజుకి దిగజారిపోతున్న కాంగ్రెస్ ప్రతిష్టని మరి దాన్ని జాగ్రత్తగా అక్కడికే కట్టడి చేసి బీజేపీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు, బీజేపీ షిండే మధ్య అండర్స్టాండింగ్స్లో ఉన్న లోపాలు, వీటన్నిటిని అధిగమించడం కోసం పవన్ కళ్యాణ్ అనే ఒక సెంటిమెంట్ని తెర మీదకి తీసుకొస్తుంది బీజేపీ. అందుకనే అది బీజేపీ మహాటీం అని దానికి నామకరణం చేసింది. సో యోధులు ఉత్తరప్రదేశ్, అక్కడే మధ్యప్రదేశ్, అలాగే ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల బీజేపీకి ఉన్న, ఈరోజు పవన్ మీద బ్యాంక్ అవటానికి గల కారణం ఏంటి, ఆ 45 సెగ్మెంట్లు ఏంటి, ఆ 45 సెగ్మెంట్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏంటి, చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ బీజేపీ తెప్పించుకుంది. పవన్ కళ్యాణ్ని పిలిపించుకొని మాట్లాడి ఆల్రెడీ టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ పూర్తయినాయి. ఆయన షెడ్యూల్ ఖరారు కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఇటీవల వచ్చిన వరదలు, అలాగే ప్రకృతి వైపరీత్యాల రీత్యా, సహజంగా ఉంటే సీజనల్ డిజార్డర్స్ దృష్ట్యా వచ్చిన అతిసారం, ఇట్లాంటి వాటిల్లో చాలా బిజీగా ఉన్నందున ఈపాటికే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాల్సిన పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల తర్వాత మహారాష్ట్ర వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గాల్లో ఆయన టూర్ చేయాలనేది బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తుంది. అండ్ రూట్ మ్యాప్ ఇవ్వడంతో పాటు ఆయనతో పాటు బీజేపీ జాతీయ నాయకత్వం, ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉండే బీజేపీ నాయకత్వం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం,
వీలైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ అలాగే జాతీయ నాయకత్వం నుంచి ఒకరు, మొత్తం నలుగురు ఉంటారు. నలుగురు పవన్ కళ్యాణ్ గారు వెంబడి, అంటే మొత్తం 5గురు కలిసి ఈ ప్రచారం నిర్వహించబోతున్నారు. అలాగే తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో తెలుగులో ప్రసంగించాల్సిందిగా పవన్ కళ్యాణ్ని అభ్యర్థించే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే ఆయన హిందీలో కూడా ప్రసంగిస్తారు. అలా ఇంకా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా తాము ఆంధ్రప్రదేశ్లో ఏం చేసుకుంటూ వస్తున్నాము, ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, పంచాయతీల పటిష్టానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నాం, అలాగే మహారాష్ట్రలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం అనేది కూడా ఆయన చేతి చెప్పించబోతున్నారు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇక్కడ, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా అయినప్పటికీ ఆయన నిర్వహిస్తున్న శాఖలుది అండ్ అటవీ పర్యావరణం, వీటి మీద కూడా ఆయన చేత మాట్లాడిస్తారు. గంజాయి స్మగ్లింగ్, అలా గంజాయి ఉత్పత్తి, స్మగ్లింగ్ అండ్ ఎర్రచందనం స్మగ్లింగ్, వీటిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది, అలాగే గంజాయి విస్తరించకుండా, మహారాష్ట్రలో విస్తరించకుండా ఎలా కట్టడి చేయవచ్చు అనేది కూడా చాలా సైంటిఫిక్గా ఆయన ప్రసంగాల్లో చొప్పించే ప్రయత్నం, ఆయన చేత చెప్పించే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది అక్కడ. అంటే ఒక కొహెసివ్ అట్మాస్ఫియర్ బీజేపీ బిల్డ్ చేస్తుంది. వాళ్ళ మీద ఉన్న ముద్ర, ఇది ఉత్తర భారతదేశం పార్టీ అనే ముద్రని మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ, ఇటు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఆ ముద్ర అలాగే ఉంది. ఎందుకంటే అది వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ మహారాష్ట్ర అనేది. సో పశ్చిమ భారతదేశం మీద ఉత్తర భారతదేశం పెత్తనం ఏంటి, ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ పెత్తనం ఏంటని. బట్ రాజకీయం అంటేనే ఒక అనివార్యత. ఈ అనివార్యతని జాగ్రత్తగా రీడిఫైన్ చేసుకుంటూ కొహెసివ్ అట్మాస్ఫియర్లో ముందుకెళ్తూ ప్రాంతీయ పార్టీలతోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, అందులో కూడా తన బలాన్ని మరింత పెంచుకోవటానికి ఈరోజు బీజేపీకి అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన ఒక అవసరం అనండి, లేకపోతే పొలిటికల్గా ఎదురవుతున్న ఒక పరిస్థితి అనండి వచ్చింది. సో వాళ్ళకి మరి ఒక తురుపు ముక్క, ఒక ఆయుధం ఎవరంటే పవన్ కళ్యాణ్. జాతీయ స్థాయిలో ఆయన యొక్క ప్రామినెన్స్ని పెంచడంతో పాటు రేపు జమిలీ ఎన్నికల కోసం తయారు కాబోతున్న ఒక స్పెషల్ కమిటీ, ఎన్డీఏలో స్పెషల్ కోయిలేషన్ పార్ట్నర్స్కి సంబంధించిన ఒక స్పెషల్ కమిటీలో ఆయనకి కీలకమైన బాధ్యతలు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ అప్పచెప్పటం ఏంటి, 2 ఏళ్ల నాడే బీజేపీ అది డిసైడ్ అయింది. సార్వత్రిక ఎన్నికల ముందర దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. మేరే పీచే పవన్ హై అని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం, నరేంద్ర మోడీ తోటి, అమిత్ షా తోటి మరి పవన్ కళ్యాణ్కి ఉన్న సాన్నిహిత్యం, అలాగే ఈయన పట్టుబట్టి ముందుకు తీసుకెళ్ళడం ద్వారా తెలుగుదేశంతో ఒక కూటమి ఏర్పాటుకు అవసరమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం, ఇవన్నీ మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా ఇప్పటికే నెరేటివ్స్ అక్కడ బిల్డ్ అయిపోయినాయి, బీజేపీ టీమ్స్ బిల్డ్ చేసినాయి. సో పవన్ కళ్యాణ్కి ఆ శక్తి ఉంది. ఒక సమర్థవంతమైన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పవన్ లాంటి నాయకుడు కావాలి, అది అతను నిరూపించారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడం బీజేపీకి ప్రధానమైన ఉద్దేశం మహారాష్ట్రలో. అది ఈ నవంబర్ 20న జరిగే ఎన్నికల లోపల ప్రచార పర్వం ముగిసేంత వరకు దీన్ని చాలా బలంగా పెనట్రేట్ చేసి తీసుకెళ్ళడం, పవన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయడం బీజేపీ అవసరం అంటారా, లేకపోతే భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఎదగబోతున్న పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో డెలివర్ చేస్తున్న గూడ్స్ అంటారా? ఏదైతేనే మహారాష్ట్ర ప్రజానికానికి పవన్ దగ్గర కాబోతున్నారు, చేరువ కాబోతున్నారు.